హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిక ట్రూత్స్. పరమశివుడి అనుగ్రహం కోసం చేయవలసిన పనులు. అర్ధనారీశ్వరుడు, భోలాశంకరుడు, పరమశివుడికి ఇష్టమైన పరమ పవిత్రమైన పర్వదినం సోమవారం. ఈ పర్వదినాన నిష్ఠతో నియమ నిబంధనల ప్రకారం పూజించిన వారికి ఆశించిన శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. ఆ పరమశివుడి అనుగ్రహం ఉంటే జీవితాంతం కలిసి రావడం లేదు అనే మాటే ఉండదని జంగమ దేవతలు చెప్తున్నారు. సోమవారం రోజు ప్రాతకాలనే నిద్రలేచి తలస్నానం చేసి నుదుటన విభూతి ధారణ చేస్తే శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున శివుడితో పాటు పార్వతీదేవిని కూడా పూజించి అనంతరం మహిమాన్వితమైన గంగాష్టకం పారాయణం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. సోమవారం రోజు పంచాక్షరి మహామంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల పరమశివుడు అనుగ్రహం కూడా లభిస్తుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి లింగాభిషేకం చేస్తే సరాసరి కైలాసంలో శివునికి అభిషేకం చేసిన దానితో సమానమని మన పురాణ గాథలు కూడా చెప్తున్నాయి. సోమవారం నాడు శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలతో కానీ గన్నేరు పుష్పాలతో కానీ పూజిస్తే మీ కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. సోమవారం రోజు శివుడికి భక్తితో పూజలు నిర్వహించి నైవేద్యం పెడితే ఎంతో సంతోషిస్తాడని పండితులు చెప్తుంటారు. బియ్యంతో వండిన నైవేద్యాన్ని శివుడికి సమర్పించినట్లయితే తొందరగా ప్రసన్నుడవుతాడు. సోమవారం రోజు శివుడికి నువ్వులను గంగాజలంలో కలిపి అభిషేకం చేయడం వల్ల మీ సమస్యలన్నీ ఇట్టే కట్టెక్కిపోతాయి. సోమవారం నాడు శివారాధన చేసేవారు బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారం, మద్యపానం పూర్తిగా నిషేధించాలని పండితులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.